నెల్లూరు జిల్లా కోర్టు నందు నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా జడ్జి జి శ్రీనివాస్, లోక్ అదాలత్ సెక్రటరీ జడ్జి వాణి, జిల్లా ఎస్పీ విజిత, మున్సిపల్ కమిషనర్ ఓ నందన్, బార్ ప్రెసిడెంట్ అయ్యప్పరెడ్డి, బార్ జనరల్ సెక్రటరీ నాగరాజు, స్టేట్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ మురళీ నాయక్, శివనాగ ప్రసాద్, వివిధ బ్యాంక్ మేనేజర్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వేణుగోపాల్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు బ్యాంకుల అడ్వైజర్ ఎస్కేఎస్ దాని, పి చందన, జీవీఎల్ నాగమణి మరియు సీనియర్ న్యాయవాదులు పాల్గొనడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. పెట్టుకుంటున్నారు సార్. జస్ట్ ఒక అంతా స్టార్ట్ అయిపోతుంది. స్పీడ్గా అయ్యేటట్టు చూడండి. స్టార్ట్ చేయండి. చేయండి. ఇది చాలా హెల్ప్ అయింది. పార్టీ ఎక్కడ మీరు చెప్తే నేను వస్తాను సార్. పార్టీ ఎక్కడ నన్ను మాట లేదంటే చూడండి. ఏమవుదు ఇప్పుడు పక్కన ఆర్ఎం వారు పోయినారంటే అదొక కోఆపరేషన్. డబుల్ దిగ్ ఐటమ్ సార్. ఇదొకటి పెట్టుకోండి. ఇదొక చదువుకుని ఇంకో టైం వేసుకుంటుంది. ఇంకో టైం వేస్తుంది పెట్టే నేను మా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ అయ్యప్పరెడ్డి గారు వారిని కూడా సన్మానం చేసుకున్నాం. మాకు న్యాయవాద వ్యక్తులందరూ కోఆపరేషన్ ఇవ్వడం వల్లనే ఇంత అద్భుతంగా మేము మరి బార్ అసోసియేషన్ అధ్యక్షులను సన్మానిస్తే ఎంటైర్ బార్ అసోసియేషన్ సన్మానించినట్టే మరి న్యాయవాదులందరినీ ఒక్కొక్కరిని సన్మానించలేం కాబట్టి వారి ప్రతినిధిగా బార్ అసోసియేషన్ అధ్యక్షులను సన్మానిస్తున్నాం. కాబట్టి ఈ సన్మానం మొత్తం అందరూ కూడా బార్ అసోసియేషన్లో ఉన్నటువంటి సభ్యులందరికీ చెందుతుందని తెలియజేస్తూ ఈ సహాయ సహకారాలు అందిస్తూ మాకు అనునిత్యం మా వెంట ఉంటూ మరి ఇంత క్యాంపస్ని ఇంత బ్యూటిఫుల్గా తీర్చిదిద్దడానికి సహకరిస్తున్నటువంటి శ్రీ అయ్యప్ప గారిని బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సభాపూర్వకంగా సత్కరిస్తాం.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ఎం గారు శ్రీ మురళీ నాయక్ గారు ఈరోజు 2000 మందికి అన్నదానం చేస్తున్నారు. మరి అన్ని దానాల్లో కన్నా గొప్పది అన్నదానం. మరి దాని ప్రాముఖ్యత అందరికీ తెలుసు. మరి ఏదైనా ఎంత ఇచ్చినా ఇంకా మళ్ళీ కావాలంట. అన్నం సగం తిన్న తర్వాత కడుపు నిన్న తర్వాత ఇంకా కావాలని కోరింది అక్కడే అన్నదానం. అటువంటి అన్నదానాన్ని 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఇంతటి ఘన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు రీజనల్ ఎస్బీఐ ఆర్ఎం గారు మురళీ నాయక్ గారిని కూడా సభాపూర్వకంగా సన్మానించడం జరుగుతుంది. అలాగే మన మున్సిపల్ కమిషనర్ శ్రీ నందన్ సార్ వారిని కూడా చిరు సత్కారం అందించవచ్చుగా కోరుతున్నాను. అలాగే సుప్రీం కోర్టు పోలీస్ మేడం మా పశ్చిమ డిస్ట్రిక్ట్ జడ్జి గారు సత్కరించవలసిందిగా కోరుతున్నాను. చంద్రశేఖర్ రెడ్డి గారు ఇవ్వాల్సింది. ఇంతటి పరిహారాన్ని అందజేసినటువంటి రామిరెడ్డి గారికి, చోళమండలం జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వారికి, వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. చూడండి మిత్రులారా, న్యాయ వ్యవస్థలు ఏం చేస్తున్నాయంటే వారి భర్త గారు చనిపోయి అమ్మ ఏడుస్తున్నారు, వారి పిల్లలు ఇంకా చదువుకుంటున్నారు. వారికి భగవంతుడు పెట్టినటువంటి లోటు ఏ విధంగానూ తీరదు. కానీ మరి పిల్లలు పెద్ద అవడానికి, ఆమె భవిష్యత్తు నడవడానికి ఒక అమౌంట్ మాత్రమే సొల్యూషన్. సో వారికి ఆ పరిహారం నిమిత్తం ₹1 మా యొక్క న్యాయ సేవాధికార సంస్థల ద్వారా మరి వారు చనిపోయినటువంటి భార్యకి, అమ్మకు, ఒక తల్లికి, వారి యొక్క అత్తగారికి, మామగారికి ₹1 పరిహారాన్ని ఇస్తున్నాం. పిల్లలు బాగా చదువుకుని అభివృద్ధిలోకి వచ్చి మళ్ళీ ఈ సమాజానికి తోడ్పడాలని చెప్పేసి సంస్థ వారు ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్ ఫీజు, అదేవిధంగా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్, డీవియేషన్ టు ద శాంక్షన్ ప్లాన్ కట్టినటువంటి వారికి పెనాల్టీలు విధించడం జరిగింది. ఎవరైతే మొండు బకాయిదారులు ఉన్నారో వారందరికీ కూడా వివిధ రూపాలలో వారికి సమాచారం ఇవ్వడం జరిగింది. టెక్స్ట్ మెసేజ్ ద్వారా, వాయిస్ మెసేజ్ ద్వారా, నోటీసెస్ ద్వారా. అయినప్పటికీ ఇంకా కొంతమంది ఆ బకాయిలను కట్టకుండా మొండిగా ఉన్నారు. వారందరికీ చివరి అవకాశంగా ఈరోజు నేషనల్ లోక్ అదాలత్ ద్వారా వారందరికీ నోటీసులు జారీ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే బకాయిదారులు ఉన్నారో వారందరూ దీన్ని ఒక సువర్ణావకాశంగా తీసుకొని ఈరోజు కనుక బకాయిలన్నింటి కనుక చెల్లించినట్లయితే తదుపరి చర్యలు ఏమీ ఉండకుండా ఈ రోజుతో అది ముగిసిపోతుంది. లేనట్లయితే ఖచ్చితంగా వాటన్నింటి కూడా కోర్టు పరిధిలోకి తీసుకెళ్లి తర్వాత కోర్టు ప్రొసీడింగ్స్ స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా ఎవరైతే బిల్డింగ్స్ డీవియేషన్ కట్టారో, అనాథరైజ్డ్ స్ట్రక్చర్స్ ఆర్ ఫ్లోర్స్ వేసి ఉన్నారో వారందరికీ ఆల్రెడీ పెనాల్టీలు వేయడం జరిగింది. వారు బీపీఎస్ స్కీమ్కి అర్హత రావాలి అని అంటే వారి మీద ఎటువంటి కోర్టు కేసులు ఉండకూడదు. సో ఉన్నటువంటి కోర్టు కేసులు వారు మాఫీ చేయించుకోవాలి. కాబట్టి వారు కూడా పెనాల్టీలు కట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకొని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారు ఇస్తున్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ జిల్లా జడ్జి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మన యొక్క బార్ అసోసియేషన్ సీనియర్ కౌన్సిల్ మెంబర్ అయినటువంటి శ్రీ వేనాడు చంద్రశేఖర్ రెడ్డి గారిని వారిని సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులన్నీ కూడా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో, డిఎల్ఎస్ఏలో, అలాగే జిల్లా కోర్టుకు సంబంధించిన మ్యాటర్లన్నీ కూడా డిఎల్ఎస్ఏ భవన్లో మేడం ప్రేమావతి గారి అధ్యక్షతన థర్డ్ ఏడీజీ గారి అధ్యక్షతన అక్కడ జరుగుతాయి. అలాగే ఫస్ట్ ఏడీఎం గారి కోర్టులో, భరద్వాజ్ గారి కోర్టులో వారి కోర్టుతో పాటు ఎక్సైజ్ కోర్టు మ్యాటర్స్ జరుగుతాయి. సెకండ్ ఏడీఎం శారదారెడ్డి గారి కోర్టులో వారి కోర్టుతో పాటు ఫిఫ్త్ ఏడీఎం, సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్స్ ఉన్నటువంటి మ్యాటర్లన్నీ జరుగుతాయి. థర్డ్ ఏడీఎం రెహమాన్ గారి యొక్క కోర్టులో వారికి కోర్టుకు సంబంధించిన మ్యాటర్స్ జరుగుతాయి. ఫోర్త్ ఏడీఎం మేడం షేక్ నాజ్ గారి యొక్క కోర్టులో ఫోర్త్ ఏడీఎం రైల్వే కోర్టు, మొబైల్ కోర్టు, సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టు మ్యాటర్స్ అన్ని కూడా మేడం షేక్ నాజ్ గారి కోర్టులో జరుగుతాయి. మిత్రులారా, ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్లో ఉన్నటువంటి మీ యొక్క సమయాన్ని ఉపయోగించుకుని, మీ సమయాన్ని వృధా కాకుండా, డబ్బును దుర్వినియోగం కాకుండా
ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్లో చేసుకున్నట్టయితే మీ యొక్క ఇరు పక్షాలు కూడా స్నేహపూర్వకంగా ఏ విధమైనటువంటి మనస్పర్ధలు లేకుండా మరి హాయిగా ఆనందంగా జీవించడానికి అవకాశం కల్పించారు మన భారత రాజ్యాంగంలోని. అటువంటి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఇంప్లిమెంట్స్ ఈ విధంగా ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి అధికారులందరికీ కూడా మేము హైకోర్టు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏజెంట్ల గారికి, మా యొక్క న్యాయ వ్యవస్థ యొక్క సభ్యులకు, మరి సీనియర్ మెంబర్ ఆఫ్ ది బార్ శ్రీ వేనాడు చంద్రశేఖర్ రెడ్డి గారికి, ది ప్రెసిడెంట్ ఆఫ్ ది బార్ అసోసియేషన్ అయ్యప్ప రెడ్డి గారికి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ఎం సార్ మురళీ నాయక్ గారికి, వేదిక మీద ముందున్నటువంటి ఆఫీసర్లందరికీ కూడా, న్యాయవాదులకు, కక్షిదారులకు అందరికీ కూడా పేరు పేరున న్యాయ వ్యవస్థ తరపున మోర్ పర్టిక్యులర్గా న్యాయ సేవాధికార సంస్థల చైర్మన్గా అందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తున్నాం. ఈరోజు యూనియన్ బ్యాంక్ తరపు నుంచి లోక్ అదాలత్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు యూనియన్ బ్యాంక్ లో ఉన్నటువంటి మొండి బకాయిలను అందరికీ నోటీస్ పంపించడం జరిగింది. ప్రతి ఒక్క కస్టమర్లు ఈ లోక్ అదాలత్ ను వినియోగించుకొని వారికి ఉన్నటువంటి కట్టలేని పరిస్థితి ఏదైనా ఉంది, లోన్ కట్టలేని పరిస్థితి ఉంది, వారికి పిలిచి వాళ్ళు ఎంత కట్టగలరు అంత అమౌంట్ తీసుకొని మనం సెటిల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈవెన్ కొందరికి పరిస్థితి ఏంటంటే ఏదో కట్టలేని పరిస్థితి, అనారోగ్య కారణంగా కానీ వేరే ఇతర కారణాల కానీ కట్టని పరిస్థితి ఉంది. వీరందరికీ లెటర్లు పంపించి ఇంత అమౌంట్ కట్టండి అని చెప్పి వాళ్ళకి కట్టిన తర్వాత వేరే బ్యాంక్ లోన్ కూడా మేము ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. నెల్లూరు రీజనల్ ఆఫీస్ వారు నెల్లూరు జిల్లా డిస్ట్రిక్ట్ కోర్టు ఆవరణలో నేషనల్ లోక్ అదాలత్ ని కండక్ట్ చేస్తున్నాము. ఈ లోక్ అదాలత్ లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గతంలో లోన్ తీసుకొని కట్టలేని వాళ్ళందరికీ కూడా ఓటీఎస్ కింద చాలా తక్కువ అమౌంట్ తో సెటిల్ చేయడానికి అవకాశం కలిగించాము. ఈరోజు ఇక్కడ సాయంత్రం 5 గంటల వరకు మేము ఇక్కడే ఉంటాము. ఆల్రెడీ మేము అందరికి కూడా నోటీసులు పంపించాము. నోటీసులు తీసుకొని ఇక్కడికి వచ్చినా లేక సదరు బ్రాంచ్లోకి వెళ్ళి కలిసినప్పటికి కూడా ఈ అకౌంట్లన్నీ కూడా ఓటీఎస్ కింద మేము సెటిల్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఖాతాదారులందరూ ఉపయోగించుకొని రుణ విముక్తులై బ్యాంకుకి కూడా సహాయపడతారని ఆశిస్తున్నాం. నమస్కారం అండి. ఇక్కడ నెల్లూరు జిల్లా కోర్టులో నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. ఇందులో ఎన్బిఐ కస్టమర్లు అందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అదేలాగా ఈ నేషనల్ లోక్ అదాలత్ లో వాళ్లకు వీలైనంత వరకు మేము సహాయం చేయడానికి ముందుకు వచ్చాము. ఇక్కడ అన్ని బ్యాంక్స్, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, ఎస్బిఐ అన్ని బ్యాంక్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరూ కస్టమర్లు ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజు నేషనల్ లోక్ అదాలత్ సందర్భంగా కెనరా బ్యాంక్ వారి మొండి బాకీలని తీర్చుకోవడానికి ఒక సదవకాశం ప్రవేశపెట్టింది. అందరూ కూడా వాళ్ళు ఓటీఎస్ చేసుకొని వాళ్ళ మొండి బాకీలను క్లియర్ చేసుకొని నేషనల్ లోక్ అదాలత్ ద్వారా వాళ్ళు అతి తక్కువ అమౌంట్ కి వాళ్ళ బాకీలని క్లోజ్ చేసుకోవాలని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఈరోజు నేషనల్ లోక్ అదాలత్ ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్ కాంపౌండ్ లో మా జిల్లా జడ్జి గారు ఆధ్వర్యంలో అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని ఈ లోక్ అదాలత్ పాల్గొనడం జరిగింది. ఈ లోక్ అదాలత్ యొక్క ఉపయోగం ఏమిటంటే ఇక్కడికి వచ్చినందువలన ప్రతి ఒక్కరికి ఉపయోగకరమే. ఏమిటంటే బ్యాంకు వాళ్ళకి మొండి బకాయిలు, ఇన్సూరెన్స్ కంపెనీలో యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కానీ అన్నిటికీ ఇక్కడ రాజీ చేయించుకొని అవార్డు తీసుకున్నందువల్ల ప్రతి ఒక్కరికి ఉపయోగము. అలాగే ఇక్కడికి వచ్చినందువల్ల ఏంటంటే బ్యాంకు వారు కూడా మంచి మనసు చేసుకొని ఇప్పుడు ₹1,00,000 ఉన్న దానికి ఎంతో కొద్దిగా తగ్గించి, ఇంకా తగ్గించి ఇక్కడ అందరికి సాయం చేయాలనే ఉద్దేశంతో బ్యాంకు వారు కూడా వచ్చినారు. ఇక్కడ అన్ని బ్యాంకు వాళ్ళు పార్టిసిపేట్ జరిగింది కాబట్టి అన్ని బ్యాంకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.